హోస్ట్ చేయడానికి షో. సో వెల్కమ్ టు మై న్యూ షో కాకమ్మ కథలు. కాకి ఎలా అరుస్తుందో ఒకసారి చెప్పాలి. కాకిలానే అరుస్తుంది. అయ్యో బాబోయ్, ఇదిగో ఇలాంటి వరగడ్డం సమాధానం చెప్పారు నాకు చిరాకు వచ్చేస్తా సార్. మనం వెంటనే ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఆ ఫస్ట్ రౌండ్ పేరు గూడు చెదరద్దు గుడ్డు పగలద్దు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. అనన్య శర్మ, మీ ఫస్ట్ క్వశ్చన్. మీ డాష్ సైజ్ ఎంత? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. మీ డాష్ సైజ్ ఎంత? అంటే అదే సరే 37. సో మీ డాష్ సైజ్ 37. ఆ ఊహ ఎంత బాగుందో. మీ డాష్ సైజ్ 8. ఏంటి బాబు అన్న? 8. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అండ్ అరుణ్ కుమార్ కి ఏం అర్థమైందో మాకు తెలియదు కానీ మొత్తానికి తన డాష్ సైజ్ అయితే 8 అంట. మీరు దేని గురించి చెప్పారు అనన్య? నా చెప్పుల సైజ్. నేను చెప్పులు సైజ్ 8. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. మీరు డాష్ చేసేటప్పుడు అలసిపోతే ఏం చేస్తారు? ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇచ్చి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను. మీరు డాష్ చేసేటప్పుడు అలసిపోతే ఏం చేస్తారు? నేను ఎలక్ట్రాల్ వాటర్ తాగుతాను. పగడబందీగా ప్లాన్ చేసావు మై. yes మైక్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అరే ఏంట్రా ఇది? ఎవరితో డాష్ డాష్ చేయడానికి ఇష్టపడతారు? క్వశ్చన్ అడుగుతున్నావు, ఇంత అడుగుతున్నా, ఏమనుకుంటాడు? మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఏం చేయడం ఇష్టపడతారు? వీడియో కాల్. మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఏం చేయడం ఇష్టపడతారు? వీడియో కాల్. అదా అర్థమైంది. మరి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో డాష్ డాష్ చేయడం ఇష్టపడతారు? ఎవరితో చెప్పండి ప్లీజ్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, నంబర్ 6. నంబర్ 4. మీకు డాష్ చేయడం సరిగ్గా రావడం లేదని ఎవరైనా చెప్పారా? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. డోంట్ కాఫ్ డియర్ ప్లీజ్. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.